ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు లలితాసహస్రనామాల్లో చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి, దాని యొక్క అర్థము, ఆ నామాన్ని నిత్యము అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉండడం వల్ల మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషము తొలగిపోయి యోగం కలుగుతుంది, మరియు వాస్తులో ఏదైనా దోషం ఉన్నా కూడా ఎటువంటి దోషం తొలగుతుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నామము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. దీని యొక్క అర్థం ఏమిటి? చక్రరాజము అంటే శ్రీచక్రం అనే శ్రేష్టమైనటువంటి రథమునందు సర్వాయుధ సంపన్నురాలైనటువంటి దేవి విరాజిల్లుచున్నది. దీని యొక్క భావం అన్నమాట ఇది. అంటే శ్రీచక్రం అనే శ్రేష్టమైన రథమునందు అధిష్ఠించినటువంటి అమ్మవారి గురించి చెప్పినటువంటి చక్రరాజము అంటే శ్రీచక్రం ఉంటుంది కదా, అదే చక్రరాజం. శ్రీచక్ర ఆరాధన చేస్తున్నామంటే సాక్షాత్ అమ్మవారు అన్ని రథములతో, అంత సర్వ సైన్యాలతోని, సర్వ ఆయుధాలతోని, అదేవిధంగా అనేకమైనటువంటి విద్యలతో ఉన్నటువంటి అమ్మవారిని మనం పూజిస్తున్నట్టు. ఈ శ్రీచక్రము ఏదో అక్కడ ఈ రకంగా ఉన్నటువంటి ఒక రాగిరేఖ మీద ఉండడమో, లేకపోతే 3D షేప్లో ఉన్నటువంటి దాన్ని అనుకోకండి. మన శరీరం కూడా ఒక శ్రీచక్రం అని చెప్తుంది. అందుకే చూడండి, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అమ్మవారు ఎక్కడ ఉంటే అదే శ్రీచక్రం కదా. మరి అమ్మవారు శిరస్థానంలో సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తుందయ్యా అని చెప్తుంది లలితాసహస్రనామం. మరి అక్కడ ఉందంటే అక్కడ శ్రీచక్రం ఉంది మన బుర్రలో కూడా. అక్కడ ఆ శ్రీచక్రం ఉంది కాబట్టే మనకి ఇన్ని తెలివితేటలు ఉంటాయి. మరి కొంతమందికి తెలివితేటలు పెద్దగా ఉండవండి అంటే వాళ్ళు చేసుకున్న అజ్ఞానం, వాళ్ళు అజ్ఞానంలో వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మ. కాబట్టి కర్మ పుణ్యకర్మ ఈ రెండే మనిషి యొక్క జీవితాన్ని, ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని కానీ నెక్స్ట్ రాబోయే విషయాన్ని కానీ అది సూచిస్తూ ఉంటుంది. దాని ద్వారానే మనకు కలుగుతూ ఉంటాయి. మనకు చేసే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ నామం ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి పుణ్యం కలుగుతుంది అంటే చెప్తాను చూడండి. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః చేశారనుకోండి, చాలామందికి ఏమంటే నాకు శ్రీచక్ర ఆరాధన చేయాలని ఉందండి, కానీ ఎలా చేయాలో అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. ఈ ఒక్క నామం చాలండి. శ్రీచక్ర రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. ఈ నామం చేసుకుంటే ఏంటంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని, శ్రీచక్రాన్ని ఆరాధన చేసిన ఫలితం వస్తుంది. అప్పుడు శ్రీచక్రంలో అమ్మవారి చుట్టూ ఎవరున్నారు? ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? అమ్మవారి చుట్టూ ఎవరెవరు ఉంటారు కామన్గా? గేయ చక్ర రథారూఢ తర్వాత వస్తుంది అది. అదేవిధంగా దీనికంటే ముందు నామం మనం చెప్పుకున్నాం అశ్వారుడ అనేటువంటిది. అంటే ఏంటి? అశ్వములతో ఉన్నటువంటి అమ్మవారు, ఏనుగులతో ఉన్నటువంటిది ఏంటి? సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత. సంపత్కరి అమ్మవారు, అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు. అదేవిధంగా గేయ చక్రము అంటే ఎవరు? ఆ గేయ చక్రం అనేటువంటిది అమ్మవారికి సంబంధించిన దాంట్లో ఈ యొక్క మంత్రిని దేవత శ్యామలాదేవికి సంబంధించింది గేయ చక్రం అని. దాని గురించి తర్వాత నామంలో చెప్తాను నేను మీకు. అంటే ఏమిటి? శ్యామలా అమ్మవారిని, వారాహి అమ్మవారిని, ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతా సమూహాన్ని, లలితా అమ్మవారిని, ఆ శ్రీచక్రంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం పూజించిన ఫలితం వస్తుంది. మరి ఇంతమందిని పూజించిన ఫలితం ఈ నామం చేయడం వల్ల వచ్చినప్పుడు మనకు కలిగే ఫలితాలు ఏమిటండి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అందరినీ పూజించాము అంటే అమ్మవారిలో ఐక్యం అవ్వడానికి మనం ఎలిజిబుల్ పొందుతాం, అర్హతని పొందుతాం అన్నమాట. అర్హతను పొందిన తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ ఉంటుంది. అర్హత పొందిన మీరు మళ్ళీ అక్కడి నుంచి ఎలా నడుచుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, చాలామంది మనం వినే ఉంటాం, మనకి మహాభారతంలోని అష్టవసువులు, అందులో ఒకతను భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడు అష్టవసువులుగా ఉంటూ కూడా
ఆ యొక్క ధేనువుని అపహరించినందుకు ఏమవుతుంది, అతనికి భూమి మీద మనుష్య జన్మ వస్తుంది కదా. అంటే ఏమిటి, మనం ఒక స్టేజ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ కిందకు వస్తాం. ఇంకా మళ్ళీ భూమి మీద మనుష్య జన్మగా మనం అయితే మళ్ళీ ఏదైనా తప్పిదాలు చేస్తున్నాం, ఇంకొంచెం కిందకంటే వేరే జీవరాశుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక పిల్లి గాను, లేకపోతే ఒక చిలుక గాను, ఇంకా రకరకాలు ఉంటాయి కదండి. పురుగులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, రకరకాలు వాటిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏమిటండి, మరి వాటిలోకి వెళ్ళిపోతే ఏమిటి నష్టము అంటే, మనుష్య జన్మలో మీరు ఉన్నతం వైపు వెళ్ళడానికి మీ యొక్క బుద్ధి, ఆలోచన, మనస్సు అంతా భగవంతుని మీద పెట్టడము, దాన్ని తెలుసుకోవడము, కీర్తించడము, చదవడము, లేకపోతే రకరకాల సాధనల ద్వారా మీరు పైకి వెళ్ళడానికి ఉంది. కానీ ఆ జీవరాశులకు వెళ్ళిపోయాక మీకు ఇంక ఉండదు. కేవలం నిద్ర, మైథునము, భయం తప్పితే ఇంకేముండవు. అంటే నిద్రపోతున్నాము, ఏదైనా ఇంకో జంతువు వచ్చి ఈ జంతువుని ఏదైనా చేస్తున్నామని భయపడుతున్నాము, ఆకలేస్తుంది తింటున్నాము, ఇంకొక జంతువుతో క్రీడిస్తున్నాము, అంతే. ఇంతకు మించి ఇంకేముండదు. పాపము, పుణ్యము, దోషము ఏమీ తెలియదు. అలా జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. 84 జీవరాశులు, 84 కోట్ల జీవరాశులు జన్మలు అలా ఎత్తుతూనే ఉంటాడు. ఇంకా మళ్ళీ తరించాలంటే మనిషి జన్మల్లోకి వస్తేనే తరింపజరుగుతాడు, అంటే తరింపడం జరుగుతుంది. ఈ నామం చేసుకోవడం ద్వారా తరింపబడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాగే ఇది చేస్తూ ఉంటే ఇంట్లో ఉండేటువంటి దోషాలు కూడా పోతాయి. ఎందుకంటే మన గృహంలో వాస్తు పురుషుడితో పాటు దేవతాసురులు కూడా ఉంటారండి, బృందం. వారి యొక్క ఎనర్జీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ అవుతుంది ఇల్లు. కాబట్టి అందుకే చూడండి, కొంతమంది ఇళ్లలో శ్రీచక్ర ఆరాధన చేస్తారండి, చాలా నిష్టగా చేస్తారండి అన్నప్పుడు ఆ ఇళ్లలో మనం అడుగు పెట్టినప్పుడు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తుంటుంది. అబ్బా, ఇంట్లో సంథింగ్ ఏదో ఉందండి అని. మీరు చూడండి, బాగా పూజలు పునస్కారాలు చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది. అది ఏమీ లేదు ఇంట్లో, ఆ ఇంట్లోకి వెళ్ళగానే అబ్బాయి ఏదోలా అనిపిస్తుంది. అంతదా ఎవరింటి దాకా ఎందుకు, మన ఇంట్లోనే ఒక వారం రోజులు ఊరు వెళ్ళిపోయాం, ఏదో టూర్ వెళ్ళిపోయాం, ఇంట్లో ఏమీ చేయలేదు, ఒక దీపం పెట్టలేదు, ఏం పెట్టలేదు. తలుపు తిరిగిగానే ఏదో ఒక కామ్గా, ఏదో తెలియని ఒక నెగటివ్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. తలుపులు తెరిచి మళ్ళీ కాస్త కిటికీలు తలుపులు తెరిచి కొంత వెలుతురు ఇంట్లోకి వచ్చి, దాని తర్వాత నీట్గా తుడిచి ఇంట్లో దీపం వెలిగించి ఒక స్తోత్రం చదివిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనకి పాజిటివ్ వస్తుంది. అలా మన శరీరంలో ఉన్నటువంటి సకల దేవతలు, గృహంలో ఉండే సకల దేవతలు, మన కర్మలు దగ్ధమై మనము గొప్ప లోకాలకు వెళ్ళడానికి పనికొచ్చేటువంటి నామం ఇది. శ్రీమాత్రే నమః.